ఈ రోజు పినాకి రిజల్ట్ రాబోతోంది. పద త్వరగా వెళ్ళి ఏం చేస్తున్నాడో చూద్దాం. పడుకున్నాడా? ఈ రోజు రిజల్ట్, కానీ తను ప్రశాంతంగా పడుకున్నాడేంటి? పినాకి ఏయ్ హ్యాపీ, ఎక్కడున్నావు? వస్తున్నానంటే. పినాకి ఇంకా నిద్రపోతున్నాడు. అయితే లేస్తాడులే. నేనేమంటున్నానంటే పినాకి రిజల్ట్స్ వచ్చాక తన కోసం ఒక పార్టీ అరేంజ్ చేద్దాం. పినాకి కదా, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. మీసం మెలేసి. ఒకవేళ పార్టీ అంటే మాత్రం కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అసలు కాదు. నేను ఇప్పుడే వెళ్తాను రిజల్ట్ చూడడానికి. ప్రిన్సిపల్ క్యాబిన్ ఇక్కడే ఉంటుంటాను. ఇప్పుడు ఈ రిజల్ట్ ఎక్కడుంది? అక్కడ చూస్తా. డ్రాస్ లో కూడా లేవు, షెల్ఫ్స్ లో కూడా లేవు. ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి? అలసిపోయాను, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. ఇదేంటి? రిజల్ట్స్ దొరికేశాయి. తొందరగా చూసేస్తాను. ఎక్కడ 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 ఎక్కడ? ఇదిగో, ఎస్. పినాకి పినాకి పినాకి. వావ్, పినాకి ఫెయిల్. ఫెయిలా? పినాకి ఫెయిలా? కిప్నర్ అంకుల్ కి ఆంటీకి ఏం చెప్తాను? పినాకి, నువ్వు ఇంత పని చేసావేంటి? ఈ రోజు నుంచి పార్టీ కూడా ఉండదు. ఇప్పుడేమైంది? ఇవి తప్పకుండా ఆనంద బాష్పాలు అయి ఉంటాయి. పినాకి టాప్ వచ్చాడా ఏంటి? టాపా? ఎలా చెప్పాలి? టాప్ కాదు, పినాకి ఫెయిల్ అయిపోయాడు. ఫెయిలా? ఫెయిల్? పైగా అదే కాదు, షంటూ టాప్ వచ్చేసాడు. ఏది నాకు చూపించు. అలా ఎలా జరుగుతుంది? పినాకి ఎంత కష్టపడ్డాడో కదా. అదే కదా, మన బాబు పగలు రాత్రి చదువుతూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు. కానీ రిజల్ట్ ఎందుకు సరిగ్గా రాలేదు? బహుశా ఎగ్జామ్ టెన్షన్స్ వల్ల పినాకి అంతా మర్చిపోయాడు అనిపిస్తోంది. మీసం తీసేసినంత పనైంది. అయ్యో నా పినాకి, ఒక పని చేద్దాం. తాను ఈ రోజు స్కూల్ కి వెళ్ళనివ్వద్దు, లేకపోతే పిల్లలందరూ తనని ఏడిపిస్తారు. అది నిజమే. అలా చేద్దాం. ఆపండి, మీ అందరి గారాభం వల్లే పినాకి వీక్ అయిపోతాడు. తను తన ప్రాబ్లం ని ఎదుర్కొని తీరాలి. ఒక జవాన్ లాగా మీసం మెలేసి తను వెళ్లే తీరాలి. పినాకి పెద్దవాడు కాదు, చిన్న పిల్లాడు. పినాకి స్కూల్ కి వెళ్ళాడు. అలా ఎలా వెళ్లకుండా ఉంటాడు? తనని నేను పంపిస్తాను. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ పినాకి, లేచావా? మంచిదైంది, మనమే వెళ్తున్నాం మాల్ కి. మనం షాపింగ్ వెళ్దామా? షాపింగ్ కా? ఇద్దరం షాపింగ్ చేద్దాం పదా. ఆంటీ, మీరు మీతో పాటు గప్పును కూడా తీసుకెళ్తారా ప్లీజ్? అటు చూడు, నా షాపింగ్ సామాన్లు తను పట్టుకుంటాడా? ఏమైంది? నీ ఎనర్జీ అంతా ఇంతేనా? చూడు, గప్పు ఆ సామాన్ కూడా మోయలేకపోతున్నాడు. ఆంటీ, మీరు మరీను. అదైతే నేను కూడా మోయలేను కదా. పైగా నేను ఈ రోజు స్కూల్ కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఈ రోజు రిజల్ట్ రాబోతుంది. సరిగ్గా చెప్పావు. పినాకి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సోల్జర్ ఎప్పుడు పంక్చువల్ గా ఉండాలి. వెళ్ళు. పినాకి, అయ్యో పడిపోయాను. ఏం చెయ్యాలి? ఎవరైనా హెల్ప్ చేయండి. ఎముకలు కలవడం లేదు. ఈ రోజు భూతాల ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్లి తీరాలనిపిస్తోంది. పినాకి, రిజల్ట్ రేపు చూసుకో. చూడు చూడు, నా తల కూడా తిరుగుతోంది. సరే అయితే పద వెళ్దాం. హ్యాపీ. ఎముకలు అతుక్కుపోయాయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్కూల్ కి వెళ్ళిపోవచ్చు. ఇంకేదైనా ఆలోచించాలి. ఎలా వెళ్తాడో మనం చూద్దాం. ఆంటీ, మీరు నన్ను భయపెట్టేశారు తెలుసా? నువ్వు స్నానం చేయు పినాకి. ఈ లోపల నేను యూనిఫామ్ ఐరన్ చేసేస్తాను. ఓకే ఆంటీ. అయ్యో వెళ్ళు వెళ్ళు పినాకి, లేకపోతే లేట్ అయిపోతావు. ఓకే ఆంటీ. గప్పు, నువ్వు కూడా ఇప్పుడే స్నానం చేయాలా? సారీ పినాకి, అది నా బాత్రూమ్ లో ట్యాప్ పాడైపోయింది కదా, అందుకే. త్వరగా కానీ గప్పు, నేను వెయిట్ చేస్తానులే. ఇంకా వెయిట్ చేస్తూనే ఉండు. ఏదో కాలుతున్న వాసన వస్తోంది.
లలలలలలలా. నా యూనిఫామ్. అయ్యో ఇది కాలిపోయింది. చూడు బాబు, పద షాపింగ్ చేయడానికి వెళ్దాం. అక్కడ కొత్తవి కొనుక్కుందాం. ఏమైంది? షర్ట్ కాలిపోయిందా? ఇప్పుడే బాగు చేసేస్తాను. ఇదిగో. అయ్యో షర్ట్ కాలిపోయిందా? ఇదిగో నీళ్లు. ఓ, అయ్యో గప్పు, షర్ట్ ఎందుకు తడిపేశావు? ఇప్పుడు ఎలా ఆడుతుంది చెప్పు? గాలితో ఆరుతుంది. ఇప్పుడే చేస్తాను. ఇదిగో బ్లోవర్. అయ్యో ఇది చిన్నది. ఇదిగో పెద్ద తీసుకొచ్చాను. ఇప్పుడు వెంటనే ఆరిపోతుంది. హ్యాపీ ఆగు. ఏహా. అయ్యో నిన్ను షర్ట్ ఆడబెట్టమన్నా, నువ్వు బుక్స్ ఎగిరేయమని చెప్పలేదు. వీడికి మారడు. ఇదిగో నీ బ్లోవర్ ని ముందు ఆపుతాను. పినాకి డోంట్ వర్రీ, నేను నీ వస్తువులు తీసుకొస్తాను. ఇదిగో తీసుకొచ్చాను. ఇక సామాన్లన్నీ వాటి ప్లేస్ లో పర్ఫెక్ట్. ఇప్పుడు పినాకి వంతు. ఇదిగో పినాకి పని కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు స్కూల్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నావు. తొందరగా వెళ్ళు మీసం మెలేసి. వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాయ్. ఎలా ఆపాలి? ఇదిగో ఈ పిన్. అదిగో గాలిపోయింది. ఇప్పుడు ఎలా వెళ్తాడు? పంక్చర్. ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే గాలి నింపుతాను. ఇదిగో గాలి నింపేశాను. అయిపోయింది, వెళ్ళు పినాకి. అంకుల్. బబ్లీ ఏంటిది? చేతికి బటర్ అంటుకున్నట్టుంది, అందుకే చిటిక వచ్చేసింది. ముందు నాకు విషయం చెప్తారా? మీరందరూ ఈ రోజు ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ సంగతి వదిలే. స్కూల్ కి ఆలస్యం అయిపోతుంది. మనం పరిగెత్తుకుంటూ స్కూల్ కి వెళ్దాం. ఫిట్నెస్ టెస్ట్ కూడా అయిపోతుంది. వండర్ఫుల్ ఐడియా అంకుల్. రెడీ, స్టడీ, గో. అన్ని వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు పినాకీకి తెలిసిపోతుంది తను ఫెయిల్ అయిపోయాడని. కమ్ ఆన్ పినాకి, ఇదిగో వచ్చేసాం. పినాకీ రిజల్ట్ వచ్చేసిందా? ఏం పర్వాలేదు పినాకీ, నెక్స్ట్ టైం నువ్వు తప్పకుండా బాగా రాస్తావు. నెక్స్ట్ టైమా? అంటే ఏమైంది? ఏమైంది మిస్టర్ టాపర్? సరిగ్గా చదవలేదా ఏంటి? ఇప్పుడు నువ్వు 0, ఇక నేను హీరో. మార్క్స్ ఎలాగూ చూసుకోలేవు, నావి మాత్రం తప్పకుండా చూడు. చూసారా, నేను దీని గురించే నువ్వు భయపడ్డాను. స్పృహలో ఉండే మాట్లాడుతున్నావు షంటు. ఇలా ఎప్పటికీ జరగదు. కానీ అలాగే జరిగింది కదా బాబు. అరే తప్పుకోండి ప్లీజ్. 30%. మరి టాపర్ ఎవరు? షంటు టాపర్ విత్ 98%. ఇంపాసిబుల్. ఇలా జరగడానికి వీల్లేదు. నేను ఎగ్జామ్స్ చాలా బాగా రాశాను. ఏం పర్వాలేదు బాబు, ఈసారి పాస్ అవుతావులే. పినాకి ఫెయిల్, పినాకి ఫెయిల్, పినాకి ఫెయిల్. ఏమైతే సంతోషం ఎక్కువైపోయి నాకు వింత వింత వస్తువులు కనిపిస్తున్నాయి అనుకుంటా. పదండి వెళ్దాం. అయితే ఇందుకే మీరు నన్ను స్కూల్ కి రానివ్వకుండా ఆపారా? అవును బాబు. అయినా దానివల్ల ఉపయోగం ఏముంది? రిజల్ట్ ఈ రోజు చూసినా రేపు చూసినా ఫెయిల్ అంటే ఫెయిలే కదా. కానీ నేను అసలు ఎలా ఫెయిల్ అయ్యాను? పినాకే, నువ్వు క్లాస్ లోకి పోదా. దీరు సార్. పిల్లలు, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ పినాకి గురించి. నిన్ను స్కూల్ నుండి పంపించేస్తారనుకుంటా, ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. టాపర్ గారు, కొంచెం ఇటు దృష్టి పెడతారా? ఏం జరిగిందంటే ఇంతకు ముందెప్పుడు రిజల్ట్స్ విషయంలో ఇలా జరగలేదు. రిజల్ట్ లో కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ అయ్యింది. ఎవరు టాప్ వచ్చేవారో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక ఎవరు ఫెయిల్ అయ్యారో వాళ్ళు టాప్ వచ్చారు. అందుకనే పినాకి మార్క్స్ 98%. నాకు తెలుసు. అంటే ఏంటి సార్? నాకేమీ అర్థం కాలేదు. అర్థం కాలేదా? నీకు ఎందుకు అర్థం కావడం లేదంటే షంటు బాబు, ఇప్పుడు కూడా నువ్వు 30% తెచ్చుకొని ఫెయిల్ అయిపోయావు. ఏంటి ఫెయిలా? కంట్రోల్ చేసుకో. నీకొచ్చిన మార్క్స్ నిజానికి పినాకీకొచ్చినవే. అయితే పిల్లలు, క్లాస్ టాపర్ షంటు కాదు, పినాకి.
పినాకి పాస్ అయిపోయాడు. యా చప్పట్లు కొట్టండి. పినాకి చూడు బాబు, నువ్వేదో చెప్పాలనుకున్నావు. ఏమీ లేదు సార్, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. శబ్బాష్ పినాకి, ఇలాగే బాగా చదువుకో. ఆ. చూసారా, పినాకి మంచి మార్కులు తెచ్చుకుంటాడని నేను చెప్పాను కదా. ఆ? అదే అదే విషయం. Yay! ఇట్స్ పార్టీ టైం.